శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారి శతవార్షిక మహోత్సవ సందర్భంగా నిర్వహించుకుంటున్నటువంటి గురుపూజా మహోత్సవాల్లో మచిలీపట్నం నగరంలో గురుపూజా మహోత్సవంలో ఉన్నాము. ఈరోజు చాలా విశేషమైన రోజు. గురుపూజా మహోత్సవాలు నిర్వహించుకుంటున్న ప్రతిరోజు విశేషమే. అయితే ఈరోజు మరొక విశేషం కూడా ఉంది. అది యాదృచ్ఛికంగా జరుగుతుందో లేదు శ్రీవారి సంకల్పంలో ఇది భాగంగా జరుగుతోందో కానీ అనేక సందర్భాల్లో గురుపూజా మహోత్సవాలు నిర్ణయింపబడిన రోజు ఇంకొక విశేషణంతో కలిసి వస్తోంది, ప్రత్యేకించి మచిలీపట్నం గురుపూజలకి. క్రితం సంవత్సరం మచిలీపట్నం గురుపూజలు గురు పౌర్ణమి రోజు జరిగాయి. అంతకు ముందటి సంవత్సరం కూడా యతీంద్ర నవరాత్రుల్లో శ్రీ సీతారామ లక్ష్మణ యతీంద్ర గురుదేవుల జన్మదినోత్సవాలలో ఒక రోజున జరిగాయి. ఈ ఏడాది మచిలీపట్నం గురుపూజలు జరుగుకుంటున్న రోజు శ్రీ బళ్ళారి బాలాంజనేయ స్వామి వారి దివ్య ఆరాధన మహోత్సవం. ఇక్కడ ఉన్న మీలో చాలామందికి వారు తెలిసే ఉండవచ్చు. శ్రీ లక్ష్మణ యతీంద్ర గురుదేవులు 108 రోజులు లక్ష్మీనారాయణ మహాక్రతు నిర్వహించిన సమయంలో వారిని మొదటిసారి దర్శించడం జరిగింది. మేమందరం అతి సామాన్యుల వలె ఒక కాషాయం రంగు నిక్కరు, పైన హరే రామ హరే కృష్ణ శాలువ, చేతిలో ఆంజనేయ స్వామి కుట్టి ఉన్న ఒక గుడ్డ సంచి, జడలు ధరించి నమస్కార ముద్రే ఎక్కువగా వినయంతో కొంచెం ఇట్లా వంగి నిరంతరం నామస్మరణ చేసుకుంటూ ఒక పక్కన కూర్చుని ఉండేవారు. ఆయన ఎవరో ఎక్కడి నుంచో వచ్చారు అనుకున్నామే తప్ప మాకెవరికి వారి గురించి పెద్దగా తెలియదు. ఆ రోజు 108 రోజుల యజ్ఞం అయి సుదర్శన హనుమన్ మహాక్రతువుకి మధ్యలో బళ్ళారికి లక్ష్మణ యతీంద్రుల వారు వెళ్ళటం జరిగింది. అక్కడ వారం రోజుల పాటు బళ్ళారిలో శ్రీ బాలాంజనేయ స్వామివారి దేవస్థానంలో శ్రీ గురుదేవులు ప్రవచనాలు జరిగాయి. అప్పుడు కూడా నేను ప్రత్యక్షంగా వెళ్ళలేదు. మా గురుగారితో ఉండే రాధాకృష్ణ తొర్లబాటి రాధాకృష్ణ గారంటే మా రాధబాబాయ్, మా అన్నయ్య రామప్రభు వీళ్ళంతా వెళ్ళారు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా వీరు అలాగే అందరి మధ్యలో వచ్చి నుంచుని కూర్చుని ఉపన్యాసాలు చెప్పటం కానీ ఏమి ఉండేది కాదట. నామం చేసుకుంటూ ఉండేవారు. ఏ కార్యక్రమం జరగాలో దానికి సంబంధించిన వివరాలు కార్యకర్తలకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయేవారు. కాలక్రమంలో 2000 సంవత్సరంలో శ్రీ సీతారామ గురుదేవులు బళ్ళారిలో శ్రీరామనవమికి అనుసంధానంగా శ్రీరామ యజ్ఞం ఏర్పాటు చేశారు. 2001 నుంచి వరుసగా ప్రతి ఏడాది అలా శ్రీరామ యజ్ఞం జరగటం, మేమందరం పెదముత్తేవి నుంచి అక్కడికి కార్యక్రమంలో పాల్గొనడానికి వెళ్ళటం జరిగింది. అప్పుడే సరిగా వారిని శ్రీ బాలాంజనేయ స్వామి వారిని పూర్తిగా వారి స్వరూప స్వభావాల గురించి అర్థం చేసుకునే ప్రయత్నము, వారి దర్శనం సరిగా చేసుకోవటం అప్పుడే. ఆశ్రమానికి వెళ్ళాం. కార్యకర్తల మీటింగ్ అని మొత్తం కమిటీ మెంబర్స్ అందరూ కూర్చుని ఉన్నారు. వీరు ఒక కుర్చీలో కూర్చున్నారు. ఒక 20 మంది దాకా కమిటీ వాళ్ళు కూర్చుని ఉన్నారు. సాధారణంగా మీటింగ్ అంటే ఏమనుకున్నాం, వీరు నుంచుని మొత్తం వారం రోజుల పాటు జరిగే కార్యక్రమం అంతా చెప్తారు,
ఏర్పాట్లు ఇలా చేయాలి అలా చేయాలి, ఇక్కడ ఇవి కావాలి అక్కడ ఇవి కావాలి అన్నీ చెప్తారా అని అనుకుంటున్నాను. నా బట్టి వారు ఇలా కూర్చుని వాళ్ళు అందరి వైపు చూసి పెదముత్తేవి నుంచి సీతారామ స్వామి పంపించారు. వారం రోజులు హోమం, కళ్యాణం, పట్టాభిషేకం ఉంటాయి. కళ్యాణం రోజు 25,000 మందికి భోజనం అని చెప్పి అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయారు ఆయన. ఇదేమిటినా ఇలా విషయం చెప్పేసి, అంటే ఇది జరగబోతున్న కార్యక్రమం అని వాళ్ళకి చెప్పినట్టుంది తప్ప ఎక్కడ మనం ఇది చెయ్యాలి, దీనికి మీరు ఏం చేస్తారు అన్న మాటలు ఏమీ లేవు. ఆశ్చర్యంగా చూస్తున్నా నేను. నాతో పాటు వచ్చిన సోదర బృందం అందరూ మా అందరికీ అలాగే ఆశ్చర్యంగా ఉంది. ఆ తర్వాత అక్కడ వాళ్ళని అడిగాం, ఏమిటండి మరి అలా చెప్పేసి ఆయన లేచి వెళ్ళిపోయారు, ఏర్పాట్లు ఎలాగా అని. అన్నీ సామే చూసుకుంటాడండి, అవి జరిగిపోతాయన్నారు వాళ్ళు. ఇదేంటి మేం చేస్తామని కూడా చెప్పట్లేదు వీళ్ళు. అనుమానాలతోనే ఉంటాంగా, స్పష్టంగా ఏది అంత ప్రత్యక్షంగా కనబడితే కూడా తొందరగా నమ్మమాయ. ఆ రోజు కార్యక్రమం ప్రారంభమైంది. గట్టిగా ఒక 70-80 మంది, మహా అయితే 100 మంది ఉన్నారు వచ్చిన వాళ్ళు దర్శనం చేయడానికి. 3 రోజుల్లో కళ్యాణం. ఈయనేమిటి 25,000 మందికి భోజనం అని చెప్పారు, కార్యక్రమంలో చూస్తే 100 మంది కూడా లేరు. ఏమిటో ఎంత మిగిలిపోతుందో, వీళ్ళు ఎన్ని చేయించేస్తారో, ఇలాంటి ఆలోచనలన్నీ మాకు తిరుగుతున్నాయి. తర్వాత రోజు ఉదయం వారు కూర్చుని ఉన్నారు. చంద్రశేఖర్ అని ఒక అతను వచ్చాడు. స్వామి, సరుకులు పురమాయించాం, డబ్బు కట్టాలి అని. ఎంత అన్నారు. ఆయన ఇంతండి అని ఒక సంఖ్య చెప్పాడు. సంచిలో ఉన్నాయి తీసుకో అన్నారు. అతను వారి సంచిలోంచి తీస్తే సరిగ్గా ఆ సరుకుల కొట్లో ఎంత డబ్బులు కట్టాలో అంత డబ్బు ఉంది. సరిపోయినాయా అని అడిగారు. సరిపోయాయి స్వామి. వీళ్ళు ఆ సంచి అక్కడ పెట్టాడు, అతను వెళ్ళిపోయాడు. ఒక గంటన్నర గడిచింది. పెద్దగా భక్తులు ప్రవాహంగా రావటం కానీ, పోనీ పాదకానుకలు ఏవో సమర్పించారనుకోవటం కానీ సమయం కూడా లేదు. ఓ గంటన్నర తర్వాత దేవేంద్రప్పని ఇంకొక ఆయన వచ్చాడు. పాలకి డబ్బులు కట్టాలి స్వామి. ఎంత అన్నారు. చెప్పాడు. సంచిలో ఉన్నాయి తీసుకో అన్నారు. ఆ సంచిలోంచి తీసుకెళ్ళాడు ఆయన. ఓహో, ఎందుకనమాట కార్యక్రమం జరుగుతుందని చెప్పారు తప్ప మీరు చెయ్యాలని చెప్పలేదు ఈయన అని కొంత అర్థమైంది ఆ పూట. సరే, మహానుభావులు గురుదేవులు వీళ్ళకి సంబంధించి అన్నీ వింటూనే ఉండటం, చూస్తూ ఉండటంతో ఓహో, వీరిని కూడా అవతార పురుషులు మహానుభావులు అనమాట, అందుకే గురువుగారు మన ఇక్కడికి పంపించారు, వీరి తత్వం తెలుసుకుంటామని అనే భావం కొంత కలిగింది. ఆ రోజు కలగ్గానే జరిగే మొదటి పని ఏమిటి, వెళ్ళి దండం పెడతాంగా, మనస్ఫూర్తిగా నమస్కారం చేశాం. ఆ రోజు సాయంకాలం వారు కూర్చుని ఉంటే ఒక శిష్యుడు, ఒక అతను పాదాలకి నూనె రాస్తున్నాడు. మన MST ఆయిల్ రాసుకుంటారు వారు, రాయించుకునేవారు. నేను కూడా వెళ్ళి వారికి ఇంకో పక్క కూర్చుని ఇంకో పాదం పట్టుకుని నూనె రాస్తున్నాను. ఏం స్వామి, విశ్రాంతి తీసుకోపోయినావా అన్నారు. పర్వాలేదండి అన్నా. ఈ పాదానికి అతను చేస్తూనే ఉన్నాడు. నా వైపు తిరిగి, ఈ స్వామికి అమ్మ అనుగ్రహం, మంత్రశాస్త్రం, వైద్యం అన్నీ వచ్చే జన్మలో ఉన్నాయి, ఈ జన్మకి ఇంతే అన్నారు. ఆశ్చర్యంగా చూస్తున్నా నేను, ఏమిటి ఇలా చెప్పేస్తున్నారు ఈయన. అతను వినట్లేదు కూడా. ఎవరి గురించి అయితే చెప్తున్నాడో అతను వినడంలా నా వైపు తిరిగి చెప్పేశారు. ఇలా పిలిచే అతన్ని, ఏమైనా విన్నావా అన్నా. ఏం వినలేదన్నాడు. వారి వైపు చూసా, ఓ నవ్వారు. అంటే అతనికి చెప్పాల్సింది కాదు, నీకు చెప్పాల్సింది అని. అటువంటి అవతార పురుషులు, సాక్షాత్తు ఆంజనేయ స్వామి రూపం. చిన్నపిల్లలు అక్కడికి వచ్చి ఆశ్రమంలో ఆయన మన ఆంజనేయ స్వామి ఆలయం ఉంటుంది ఆశ్రమ ప్రాంగణంలోనే. బాగా అల్లరి చేస్తున్నారు, చాలా విపరీతమైన అల్లరి చేస్తున్నారు. ఈయన ఇలా కూర్చుని ఉన్నారు, పక్కన కుర్చీలు అరటిపళ్ళు ఉన్నాయి.
సాధారణంగా పిల్లలు అల్లరి చేస్తుంటే గట్టిగా కేకలేయాలన్నా లేకపోతే ఆపాలంటే ఎవరైనా అల్లరి చేయకండిరా అంటాం. వీరు అరటిపళ్ళు తీస్తున్నారు, సగం సగం ముక్కలు చేసి అరటిపండ్లు వాళ్ళని అరటిపళ్ళతో కొడుతున్నారు. తగలగానే అరటిపండు ఏరుకుని వాళ్ళు పరిగెడుతున్నారు అక్కడి నుంచి. అసలు అంటే ఆ ప్రేమతత్వం ఏమిటో ఆయనకే చెల్లింది. అలా అరటిపండుతో పిల్లల్ని కొట్టి అల్లరి ఆపించచ్చని అప్పుడే చూసాం. ఆశ్చర్యంగా చూసాం ఆ రోజు కూడా. అరే ఇలా కూడా ఆపుతారా పిల్లలు అల్లరి చేయటాన్ని అని. వాళ్ళందరూ అక్కడ ఆశ్రమంలో వాళ్ళు అనేవారు, స్వామి మీరు వచ్చి కూర్చుంటే మీతో చాలా విషయాలు స్వామివారు మాట్లాడతారు, మేము అడిగితే ఏం చెప్పరు, వారి గురించి వివరాలు అడగండి మాకు కూడా తెలుస్తాయి అన్నారు. అదేంటి మీకు తెలియవా అన్న. ఆ తల్లి అడిగిన ఆవిడ అప్పటికే 65-70 ఏళ్ళు ఉంటాయి. అదేమిటమ్మా మీరు ఎప్పటి నుంచో సేవ చేస్తున్నా అన్నారు కదా, ఆశ్రమానికి వస్తూనే ఉన్నారన్నారు. వాళ్ళ ఇంటికి కూడా స్వామివారు చాలా వాళ్ళ పిల్లలు చిన్నవాళ్ళుగా ఉన్నప్పటి నుంచి వాళ్ళ ఇంటికి వెళ్ళేవాళ్ళట స్వామి. అలా మీ ఇంటికి కూడా వచ్చేవారు అన్నారు, మరి మీకు తెలియకపోవటం ఏంటన్నా. స్వామి నా చిన్నతనం నుంచి ఈయన ఇలాగే ఉన్నాడు, అప్పుడు ఎలా ఉన్నాడు ఇప్పుడు అలాగే ఉన్నాడు, కాబట్టి మాకు స్వామి గురించి ఏం తెలియదు అన్నారు. దగ్గర కూర్చుని అలాగే అండి మీరు అందరూ ఉన్నప్పుడే అడుగుదామని కూర్చుని, స్వామి మీ గురించి మాకేమైనా చెప్పండి అన్న. ఏముంది అన్నారు. అలా కాదండి మీరు ఎక్కడ పుట్టారు, ఇక్కడే అన్నారు. ఇదేమిటి ఇలా చెప్పారు, మీ తల్లిదండ్రులండి అన్నారు. రామచంద్ర ప్రభు సీతమ్మ అన్నారు. ఆహా సరే అలాగా, ఈ ఆశ్రమానికి ఎలా వచ్చారండి అన్న. నువ్వు పెదముత్తేవి నుంచి కదా వచ్చావు అన్నారు. అవునండి అన్న. సీతారామచంద్ర స్వామిని చూసావా అన్నారు. లేదండి నేను పుట్టక ముందే వారు పరమపదించారు, నాకు ఊహ తెలిసేసరికి లక్ష్మణైతండ్రుల వారినే చూశాను. మేము చూసాం అన్నారు. అయ్యా భద్రాచలంలో హరే రామనామ సప్తాహాలు చేస్తున్నారు సీతారామచంద్రుల వారు. మండు వేసవి కాలం, వైశాఖ మాసం ప్రత్యేకంగా చెప్పారు. వైశాఖ మాసం నామ సంకీర్తన జరుగుతోంది. మేము అప్పుడు ఇలా లేవు, హనుమ ఆవేశం బాగా ఉండేది. భద్రాచలం గోపురం మీద కూర్చుని ఉన్నాం మిట్ట మధ్యాహ్నం. ఆ భక్తులందరూ ఆందోళనగా చూస్తున్నారు నా వైపు. ఈ ఇంత ఎండలో గోపురం మీద ఉన్నాడు, ఒళ్ళంతా బొబ్బలెక్కేస్తాయో ఏమో ఎలా ఉన్నాడో అని. ఈయన కిందకి ఎప్పుడు పడిపోతాడా, మొత్తం ఒంటి మీద పోద్దామని పెద్ద గంగాళం నిండా చందనం గంధం నీళ్లు కలిపి ఉంచారట. వాళ్ళు కోలాహలంగా ప్రయత్నాలు ఏవో చేస్తున్నారు, ఈయన ధ్యాసలో ఈయన ఉన్నారు. సీతారామచంద్ర స్వామి అటు నడుచుకుంటూ వచ్చారు. అంటే వారు మాట్లాడేది కన్నడ యాసలో ఉండేది. సీతారామచంద్ర స్వామి నడుచుకుంటూ ఆ పక్కకు వచ్చారు. ఏమిటి అందరూ ఇలా ఉన్నారని అడిగారు వాళ్ళని. వాళ్ళందరూ నన్ను చూపించారు. ఆయన నామం చేయండి కిందకి దిగుతాడు అని చెప్పి వారు వెళ్ళిపోయారు అక్కడి నుంచి. వాళ్ళందరూ హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ 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 హరే హరే అని నామం చేయడం మొదలుపెట్టారు. నామం అంతా అవుతూ ఉండేసరికి మేము కిందకి దిగాం. చూశారు వాళ్ళందరూ, బొబ్బలెక్కిపోయి ఉన్నాయా ఎలా ఉన్నాయని. మాకేమి లేదు, మామూలుగా ఉన్నా. ఆశ్చర్యంతో వాళ్ళందరూ నామం ఆపేశారు. మేము మళ్ళీ గోపురం ఎక్కేసామన్నారు. అలాగా అండి. చాలా అయితే నామ సంకీర్తన చేస్తున్నప్పుడే మీరు ఆ దగ్గరలో ఉన్నారన్నమాట. అదేగా మరి, అదే ఆహారం మాకన్నారు. ఇంకొక సంఘటన జరిగింది. కోట సచ్చిదానంద శాస్త్రి గారు హరికథా పితామహుడు, వారి గురువు గారు ఉండేవారట. వారు అవనిగడ్డలో హరికథ చెప్తున్నారు, రామకథ రామాయణం. అక్కడ ఉన్నారట వీరు. ఒక ఆలయంలో జరుగుతోంది. లక్ష్మణస్వామి మూర్ఛపోయే సంఘటన చెప్పారు ఆయన.
వెంటనే ఈయనకి లక్ష్మణుని మూర్ఛ తీర్చాలి అన్న భావం కలిగి అక్కడ ఒక పెద్ద రోలు ఉందిట. ఆ రోలు సంజీవుని పర్వతంగా భావించి భుజాన పెట్టుకుని ఆ గోపురం ఎక్కి కిందకి దిగి పట్టుకొస్తున్నారు. వారు గమనించారు, ఆ హరికథ చెప్పే ఆయన గమనించి గబగబా ఒక వ్యక్తిని అక్కడ పడుకోబెట్టి ఈయన రాగానే ఒక తమలపాకు ఇలా నూరి ఆ పడుకున్న వ్యక్తి ముక్కు దగ్గర పెట్టి లక్ష్మణస్వామి మూర్ఛ నుంచి తేరుకున్నాడు అని చెప్పి అక్కడికి హారతి ఇచ్చేశారు ఆ పూటకి. ఇది అయిన తర్వాత 5-6 మంచి బలం గల వాళ్ళు పలుగుల లాంటివి పట్టుకుని తోసుకుంటూ తీసుకెళ్ళారట ఆ రోల్ని. అలా ఉండేది ఆవేశం. అవధూతేంద్ర సరస్వతి స్వామివారు, లక్ష్మణైతేంద్ర స్వామివారు పూనుకొని ఇలా ఆవేశంగా ఉండకూడదు, ఒక స్థానం ఉండాలి, బాలాంజనేయుడిగా నువ్వు ఇక్కడ ఉండి అందరినీ తరింపచేయాలి అని చెప్పి ఇక్కడ ఆశ్రమం ఏర్పాటు చేయమని నిర్ణయించారు. వారి నిర్ణయం ప్రకారం, వారి ఆదేశం ప్రకారం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పారు. మీ బాల్యం గురించి ఏమైనా గుర్తున్నాయా స్వామి అని అడిగాను. మార్కాపురం తెలుసా అని అడిగారు. పేరు విన్నానండి. ఆ మార్కాపురం గాలిగోపురం ఎంత ఎత్తుంటుందో తెలుసా అన్నారు. తెలియదండి. చాలా ఎత్తు ఉంటుంది, 200 పైన అడుగులు పైన ఉంటుంది. ఆ గోపురం పైన ఇంతే ఉంటుంది నిడివి. ఆ పైన నుంచుని నేను నామ సంకీర్తన చేసుకుంటూ ఉండేవాడిని. గుడి గోపురాల మీద తప్ప కింద ఎక్కడా లేను అంతకుముందు. అలా ఉంటున్న, అంత ఆవేశం ఉంటున్నవాడిని. అంత ఎత్తులో గాలి వేగం ఎలా ఉంటుందో తెలుసా? మామూలుగా నుంచోలేవు అని వారు లేచి నుంచుని చూపించారు. పాదాలు దూరంగా పెట్టి నుంచుంటే గాలికి ఆపుకోగలవు, కాళ్ళు దగ్గరగా నుంచుంటే, పాదాలు దగ్గరగా పెట్టి నుంచుంటే గాలి తోసేస్తుంది. మేము ఇలా నుంచుని శ్రీరామ్ జయరామ్ జయ జయరామ్ అంటూ ఉండేవాళ్ళం. ఆ నామ మహిమ, హనుమ తేజస్సు లేకపోతే నేను ఆ పైన ఉంటానా అని అడిగారు. అంత అలా ప్రత్యక్షంగా నేను హనుమంతుడినే అని వారే చెప్పారు. పరమ ప్రేమ వారిది. గురువుగారు, ఈకే తాతగారు వాళ్ళ దగ్గర ఎంత ప్రేమను చూసామో అంత ప్రేమ స్వరూపులు. ఒక కోటీశ్వరుడు ఒక ఆయన బళ్ళారిలో వీరికి చాలా అనుంగు శిష్యుడు, భక్తుడు, హెలికాప్టర్ కొనుక్కున్నాడు. వచ్చి స్వామి హెలికాప్టర్ కొనుక్కున్నాను, మీరు వస్తే అలా తిరిగి వద్దాం, మిమ్మల్ని మొదటిసారి కొన్ని తీసుకొచ్చాను, మీరు వస్తే మొదట మిమ్మల్ని అలా తిప్పి తీసుకొస్తామని. అంటే ఆయన చెప్పిన మాటలు ఇవి, స్వామివారు చెప్పలా. ఈ గాల్లో ఎగరటం అవి నాకేం పెద్ద కొత్త విషయాలు కాదు, దీనికంటే వేగంగానే వెళ్ళగలను. కాకపోతే అది ధనుర్మాసం డిసెంబర్ నెలాఖరు. రేపు పెదముత్తేవులో ఆంజనేయ స్వామికి చాలా వైభవంగా పూజ కార్యక్రమం జరుగుతుంది. నువ్వు తీసుకెళ్తానంటే అక్కడికైతే ఇందులో వస్తాను, లేకపోతే నాకు ఇదేం కొత్త కాదన్నారు. అలాగే స్వామి తప్పకుండా అని చెప్పి ఆయన తీసుకొచ్చి గన్నవరంలో ఎయిర్పోర్ట్లో హెలికాప్టర్ పెట్టుకుని అక్కడి నుంచి రోడ్డు ద్వారా పెదముత్తేవు తీసుకొచ్చారు. పెదముత్తేవులో స్వామివారిని మేము అందరం అక్కడ ఉన్నాం, అందరం వారిని దర్శనం చేసుకున్నాం. వారికి కావాల్సిన ప్రసాదం అవి ఏర్పాట్లు చేశాక తిరుగు ప్రయాణం. ఆయన ఏం చేశాడు, తీసుకొచ్చిన ఆయన విజయవాడలో ఒక పెద్ద హోటల్లో సూట్ రూమ్ ఏర్పాటు చేసుకున్నాడు. స్వామివారు వచ్చారు అని. ఎంత భక్తుడు అంటే ఆ హోటల్లో వాడే మంచాలు అవి వారు వాడకూడదని ఒక కొత్త దివాను, దాని మీద పరుపు దిళ్ళు అన్నీ కూడా కొత్తవి ఏర్పాటు చేయించాడు ఆ హోటల్లో. పెదముత్తేవులో బయలుదేరుతూ సాయంకాలం లక్ష్మణస్వామి ఇంటికి వెళ్దాం అని చెప్పారు ఆయనతో. మేము ఇంకా అక్కడే ఉన్నాం.
ఆయన పిలిచి మీ ఇంటికేటండి సాయంత్రం అన్నారు. నేను అన్నా స్వామి అందరం ఇక్కడే ఉన్నాం, మేము విజయవాడ చేరగానే మీ దగ్గరకు వచ్చి మిమ్మల్ని ఇంటికి తీసుకెళ్తామని. సరే అయితే అలాగే అన్నారు. మేము విజయవాడ వచ్చాం, అక్కడికి వెళ్ళాం. అదేమో చాలా పెద్ద హోటల్, మొత్తం సెంట్రల్ ఏసీ, అన్నీ చక్కగా సౌకర్యంగా ఉన్న ఏర్పాటు. ఆయన ఎవరైతే ఇవన్నీ ఏర్పాటు చేశాడో ఆయన దగ్గర ఉండే పిఏ వచ్చి, స్వామి ఇంత ఏర్పాటు చేశారు, మీరైనా కొంచెం చెప్పి వారు ఇక్కడ ఉండేలాగా చూడండి అన్నాడు. నిన్న వారు మా ఇంటికి వస్తాను అని చెప్తే నేను ఎలా అంటానండి ఆ మాట? అది నా అదృష్టంగా భావిస్తున్నా. అయితే ఈ సౌకర్యం వారికి ఉండటం అయితే నిజమే, కాబట్టి ఆయన సుఖంగా ప్రశాంతంగా నిద్రపోవటం, వారికి సౌకర్యమే ప్రధానం కాబట్టి ప్రయత్నం చేస్తానన్నా. వెళ్ళి నమస్కారం చేశాను. వచ్చావా, పోదామా అన్నారు. అయ్యా చాలా సౌకర్యంగా ఉందండి ఇక్కడ, మన ఇంట్లో మేడ మీదకి ఎక్కాలి, మొదటి అంతస్తు ఎక్కాలి. ఎక్కుదాం అన్నారు. దోమలు ఉంటాయి, ఏసీ లేదు, ఇక్కడంతా ఏసీ పెట్టించారు కదా, బాగుంది, సౌకర్యంగా ఉంది, కొత్త దివాను పరుపులు అవి కొన్నారు మీకోసం అన్నా. ఈ బాలాంజనేయుడు ఎప్పుడు ఈ హోటళ్ళల్లో అక్కడ లేడు అన్నారు. ఏం మాట్లాడాలో తెలియలే నాకు. తమరు ఎలా అంటే అలా అండి, కానీ వారు బాధపడతారు మీరు వచ్చేస్తే అన్నా. నాకు నిద్ర పట్టేదాకా నువ్వు ఇక్కడ కూర్చుంటావా అయితే అన్నారు. అలాగేనండి అంటే వారితో మొదటి నుంచి ఏర్పడిన అలవాటు ఏంటి, వారి సన్నిధిలో ఉంటే అలా నిరంతరం హరిరామనామం చేస్తూ ఉండేవాళ్ళు. వారికి కావాల్సింది అది అవ్వటం చేత కూర్చొని పాదసేవనం చేస్తూ నామం చేస్తూ ఉంటే వారికి నిద్ర పట్టి పూర్తిగా నిద్రపోయారని అనుకున్నాక అప్పుడు రాత్రి బయలుదేరి మన ఇంటికి వచ్చాం. పొద్దున్నే మళ్ళీ ఫోన్ చేయించారు, పరిటాల ఆంజనేయ స్వామి దగ్గరికి బయలుదేరుతున్నాం, బయలుదేరరా అని. వెళితే అక్కడ వాళ్ళకి వెళ్ళి బాలాంజనేయ స్వామి వారండి బళ్ళారి నుంచి వచ్చారు అని ముందు చెప్పాలనుకుని గబగబా ముందు పరిగెట్టాను నేను. వాళ్ళు నన్ను చూడట్లేదు, అసలు వారిని చూసి గబగబా ఎదురెళ్తున్నారు. బాలాంజనేయ స్వామి వారు వచ్చారు, బాలాంజనేయ స్వామి వారు వచ్చారని. ఓహో మనం పరిచయాలు చేయక్కర్లేదు అని మళ్ళీ ఒకసారి నిరూపణ అయ్యి వాళ్ళు వెళ్ళి అందరూ నమస్కారాలు చేసి రండి స్వామి అన్నారు. లోపలికి తీసుకెళ్ళారు. వారు వెంట తీసుకెళ్ళి ఆంజనేయ స్వామి, పరిటాల ఆంజనేయ స్వామి పాదాల దగ్గరికి పైకి ఎక్కి, రా లక్ష్మణ స్వామి రా అని నన్ను వెంట తీసుకొని స్వామివారి పాదాలకి పరిక్రమణ చేయించి తీసుకొచ్చారు. అంతటి పరమ ప్రేమ స్వరూపులు. ఒక రోజున ఫోన్ చేసి రేపు ఉదయం కల్లా బళ్ళారి ఆశ్రమంలో ఉండన్నారు. అలాగే స్వామి అన్న, హనుమ జయంతి ఆ రోజు వెళ్ళాను. సాధారణంగా ఏమయ్యేదంటే బళ్ళారి వెళ్ళాలంటే ఒకటే ట్రైన్ విజయవాడ నుంచి అమరావతి ఎక్స్ప్రెస్, అందులో తొందరగా రిజర్వేషన్ దొరికేది కాదు. అందుకని వెళ్ళడానికి రావడానికి కూడా టికెట్ బుక్ చేసుకుని వెళ్ళడం అలవాటుగా. వారు కొంచెం ఆరోగ్యం అస్వస్థతతో ఉన్నారు అప్పటికి. వెళ్ళి దర్శనం చేసుకున్నాం. హనుమ జయంతి రోజు 108 సార్లు హనుమాన్ చాలీసా పారాయణ పూజ ఉంటాయి. వారిని ప్రాధేయపడితే ఆ రోజు వారు పాదపూజకి అంగీకరించారు. పాలతో పాదాలకి అభిషేకం చేసి ఉన్న భక్తులందరి చేత చేయించి తమలపాకులతో పూజ చేసి అయిన తర్వాత నివేదన అయింది. భక్తులందరూ ప్రసాదాలు తీసుకున్నారు. నేను వారి దగ్గరికి వెళ్ళి నమస్కారం చేసి, స్వామి సాయంకాలం రిజర్వేషన్ అయింది, బయలుదేరతా అన్న. ఇవాళే పోతావా అన్నారు. అవును స్వామి, రాత్రికే రైలు, రేపు ఇవాళ ఉండి రేపు వెళ్ళలేవా అన్నారు. అలా అన్నప్పుడైనా మనసులో సమాధానం రావాలి. మందబుద్ధులు అయ్యేసరికి అది వెంటనే రాదు, స్ఫురించదు. అంటే అమరావతి టికెట్ దొరకదండి ఓ పట్టాన,
రిజర్వేషన్ కూడా చేయించేసుకున్నానన్న. మళ్ళీ రేపటికంటే అది ఉండదు. తలూపారు. అప్పుడే కమన్నని వారి దగ్గర సేవ చేసే ఆయన లోపలికి వచ్చాడు. లక్ష్మణ్ స్వామి ఈ పూటే పోతాడట, రేపటి దాకా ఉండడు అన్నారు. వారి కళ్ళ నుంచి ఇట్లా నీరు కారుతుంది, నీళ్ళు వచ్చాయి. అది చూసేసరికి వణుకు పుట్టింది, నాకు భయం వేసింది. గబగబా వెళ్ళి పాదాలు పట్టుకుని, అయ్యా క్షమించండి, పొరపాటు అయింది, ఉంటాను, మీరు మళ్ళీ ఎప్పుడు వెళ్ళమంటే అప్పుడు వెళ్తా అన్న. ఇందాక టికెట్ ఖాయమైందంటివే. పర్వాలేదండి, వేరే ఏదో దారి చూసుకుని వెళ్తా, ఇలాంటి శిక్ష వేయకండి అని నమస్కారం చేశారు. సరేలే, ఈ ఒక్కరోజు ఉండి రేపు వెళదు కానీ అన్నారు. వాళ్ళు అలా ఎందుకు చెప్తారో అనేది వెంటనే తెలియదు. ఇది జరిగింది మేలో, వైశాఖ మాసంలో, జూను ఆషాఢంలో, జ్యేష్ఠ మాసంలో వారి శరీరం వదిలేశారు. జ్యేష్ఠ పౌర్ణమి, జ్యేష్ఠ చతుర్దశికి. ఆ రోజు ఆయన అలా ఆపి ఉండకపోతే తర్వాత జీవితకాలం నేను అది తలుచుకుని బాధపడాల్సిన సందర్భం వచ్చేదేమో. అందుకని వారు అలా వెంటనే ఆపారనిపిస్తుంది. అంతటి ప్రేమమూర్తులు. అంటే పాత్రతతో సంబంధం లేని ప్రేమ కేవలం వాళ్ళ దగ్గర నుంచే. గురుదేవులు, తాతగారు, బాలాంజనేయ స్వామి వారు, ఇటువంటి మహానుభావులు, అవతార పురుషులు మాత్రమే అలాంటి ప్రేమను చూపిస్తారు. మనం వాళ్ళకి చేసింది ఏమీ లేదు, ఇంకా కాళ్ళకి అడ్డం పట్టం తప్ప. కానీ పరమప్రేమ స్వరూపులు కాబట్టి అనుగ్రహాన్ని వర్షిస్తారు. అటువంటి అనుగ్రహ వర్షం ఇటువంటి వేదికలపైన, ఇటువంటి సమూహాలపైన ప్రత్యేకంగా ఉంటుంది. పరమగురువులు, అవతార పురుషులు, మహానుభావులు, వీళ్ళ గురించి ఇలాంటి విశేషాలు ఎంతోమంది ఎన్నో చెప్పుకుంటూ ఉంటాం. అయితే ఈ సందర్భంలో కొన్ని విషయాలు సభాముఖంగా మనవి చేయాల్సినవి అవసరం ఉన్నాయనిపించింది నాకు. మహానుభావుల విషయంలోనే లేదు, మన పురాణ ఇతిహాస విషయాల గురించి కానీ, ప్రస్తుతం ఈ సామాజిక మాధ్యమాల్లో చాలా విపరీతమైన పోకడలు, ధోరణులు నడుస్తున్నాయి. ఇటీవల శ్రీ లక్ష్మణైతందుల వారి గురించి ఒక ఆయన రాశారు. ఒక ఫోటో వారిది పెట్టి, అయోధ్యలో వారి ఇలా చేయి పైకెత్తి జై శ్రీరామ్ అని నినదిస్తున్నటువంటి ఫోటో ఒకటి ఫేస్బుక్లో పెట్టి, వారి శరీరం వదిలేయటం విషయానికి సంబంధించి అసంబద్ధమైనటువంటి ప్రస్తావన చేశారు. మన సోదర బృందం కూడా ఎలా ఉంటున్నారంటే, అటువంటిది ఏదైనా చూసినప్పుడు సహృదయతతోనే, ఇప్పుడు వారి పట్ల అగౌరవంతో చేయలేదు ఆయన ఆ పని. వారి పట్ల భక్తో, గౌరవమో, విశ్వాసమో ఉన్నాయి, కానీ సరైన సమాచారం లేదు, వారికి తెలియదు విషయం. శ్రీ లక్ష్మణైతంద్ర గురుదేవులు డిసెంబర్ 6వ తారీఖు 1992 అక్కడ రామజన్మభూమి కార్యక్రమం జరిగినాక తీవ్రమైనటువంటి జ్వరం వచ్చి మా రాధబాబాయ్, తుర్లబాటి రాధాకృష్ణ రాధబాబాయ్, ఆయన వారితో పాటు ఉన్నాడు. ఆయన వెంట ఉండి అతి జాగ్రత్తగా, చాలా శ్రద్ధతో వారిని రైలు ప్రయాణం, అప్పటికి ఆ రైల్లో 3 రోజుల పాటు రైలు ప్రయాణం చేసి విజయవాడ తీసుకొచ్చారు. డిసెంబర్ 13న శరీరం వదిలేశారు లక్ష్మణైతంద్ర గురుదేవులు. ఈ రాసిన ఆయన అక్కడే అయోధ్యలోనే అలా తీవ్రమైనటువంటి ఏవో జరిగాయి, వాటి వల్ల ఆయన శరీరం వదిలేశారని ప్రస్తావించారు.
అలా చూసినప్పుడు మన సోదర బృందంలో వాళ్ళు ఎవరైనా సరే ఏం చేయాలి? అయ్యా, మీ ప్రేమ అభిమానం నిజమే, కానీ అసలు జరిగినది ఇది, వాస్తవంగా జరిగినటువంటిది ఇది అని సరిచేయవలసిన బాధ్యత మనందరికీ ఉంటుంది, చూసిన ప్రతి వాళ్ళకి. మన వాళ్ళు ఎలా ఉన్నామంటే చాలామంది అసలు అది ఏమిటో కూడా పూర్తిగా చదవకుండా మిగతా అందరికీ పంపించేస్తున్నాం. లేదు, ఒక నమస్కారం పెట్టి వదిలేస్తాం. లక్ష్మణీదేవి వారి ఫోటో కనబడింది, నమస్కారం పెట్టాం, ఓ అయిపోయింది. కింద ఏం రాశారు అది ఎవరు పట్టించుకోవటంలా. ఇది చాలా ప్రధానమైంది. ఇటువంటివి మరికొన్ని ఉన్నాయి, చాలా ప్రత్యేకమైనవి. ఈ గురు పూజా వేదిక ద్వారా మన సోదర బృందం అందరికీ విజ్ఞాపన చేయాలని ఏమో మనసులోకి సంకల్పం కలిగించారు శ్రీ గురుదేవులు. ఈ మధ్యనే ఒక మెసేజ్ వచ్చింది వాట్సాప్లో. రామరావణ యుద్ధం పూర్తయింది, రావణ సంహారానికి సంబంధించి రామచంద్ర ప్రభువు బాణప్రయోగం చేసేశారు. రావణాసురుడు పడిపోయాడు. పడగానే రామచంద్ర ప్రభువు లక్ష్మణుడిని పిలిచి చెప్పాడట, లక్ష్మణ, ధర్మ సూక్ష్మాలు తెలుసుకోవడానికి వేరే ఎవడు ఉండడయ్యా, అతను చచ్చిపోతే త్వరగా వెళ్ళి రావణాసుడి దగ్గరికి వెళ్ళి ధర్మ సూక్ష్మాలు నేర్చుకో అన్నట్టు. లక్ష్మణస్వామి వెళ్ళి, అంటే వీళ్ళు ఎలా ఉన్నారంటే మనవన్నీ వాళ్ళ మీద ప్రయోగిస్తున్నారు. లక్ష్మణస్వామి వెళ్ళి తల దగ్గర నుంచున్నట్ట, చెప్పబోయా విశేషాలు అని. రావణాసురుడు చెప్పలా. అప్పుడు రాముడు మళ్ళీ సౌజ్ఞ, నువ్వు వినయంగా అడగట్లేదు, పాదాల వైపు వెళ్ళి నుంచుని అడుగని. ఇంతకంటే దౌర్భాగ్యం ఉంటుందా? రామో విగ్రహవాన్ ధర్మ, సాక్షాత్తు ధర్మస్వరూపుడు ఆయన. సుందరకాండలో ఆంజనేయ స్వామి సీతాదేవికి రామచంద్ర ప్రభు లక్ష్మణుడి వర్ణిస్తూ చెప్తాడు, ఇద్దరూ సమానమైన తేజము, సమానమైన లక్షణములు, సమానమైన రూపలావణ్యములు గలవారు అని. ధర్మం విషయంలో కూడా రామచంద్ర ప్రభువుతో ఎటువంటి తేడా లేని సమానమైనటువంటి వాడు లక్ష్మణస్వామి. అటువంటి లక్ష్మణుడు ధర్మభ్రష్టుడై రామచంద్ర ప్రభువు చేతిలో శిక్షింపబడిన రావణాసుడి దగ్గరికి వెళ్ళి ధర్మం నేర్చుకోవాలా? ఇది ఈ మధ్య వచ్చినటువంటి పైత్యం. దుర్మార్గుడిని కథానాయకుడిని చేద్దామనే ప్రయత్నం. ఇది అంటే పెడపోకడనాలి. దీన్ని ఖండించకపోవటం, దీన్ని అడ్డు చెప్పకపోవటం కూడా సమర్థించటమే అవుతుందనే ఒక భయం కలుగుతోంది. ఎందుకంటే ఇప్పటి పిల్లల్లో అనడానికి ఏముంది, పెద్దవాళ్ళలోనే చాలామందికి అసలు విషయాలు తెలియవు. ఈ విషయాలు ఏవీ తెలియవు. ఎవరైనా పొరపాటున పిల్లలు రామాయణమనో భారతమనో భాగవతం గురించో అడిగితే వీళ్ళకి తెలియదు కాబట్టి నాకు తెలియదురా అనకుండా, ఇప్పుడు నీకు అవన్నీ ఎందుకు, పోయి పుస్తకం తీ అనే తల్లిదండ్రులు ఎక్కువ మంది మన వాళ్ళల్లో. దానివల్ల ఏమైంది, ఇటువంటి వార్త వస్తే ఇది సరైందో కాదో తల్లిదండ్రులకే తెలియదు. ఇక పిల్లలకి ఏం చెప్తారు? ప్రాచుర్యంలోకి వచ్చేస్తున్నాయి. అలాంటి అంటే ఇవి తొందరగా వ్యాపించేస్తున్నాయి. ఒక మహా విషయం ఏదైనా సరే చాలా నెమ్మదిగా వెళుతుంది, ఇటువంటివి చాలా తొందరగా పాకిపోతున్నాయి. దీని మీద మళ్ళీ ఇంకొకటి దానికి ఇంకొంచెం కలిపి ఇంకోటి పెడుతున్నాడు. ఇవి ఎక్కడికక్కడ ఖండించకపోతే, ఎక్కడికక్కడ ఆపి సరిగా విషయాన్ని ప్రస్తావించి చెప్పకపోతే రాబోయే రోజుల్లో ధర్మానికి తీవ్రమైనటువంటి ఇబ్బంది. ధర్మాన్ని మనం రక్షించక్కర్లేదు, ఇది పెద్దల నుంచి మొదటి నుంచి చెప్తున్నటువంటి విషయమే. మనం ధర్మాన్ని ఉద్ధరిస్తామని కాదు, కానీ ఆ ధర్మం మనల్ని కాపాడాలి అంటే మనం ఆ ధర్మాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆ అనుసరిస్తూ ఉండటానికి తెలియాలి, తెలిసిన వాడు చెప్పాలి. వాళ్ళు కరువైపోతున్నారు. మనకెందుకులే అని వదిలేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది. దయచేసి అలా వదిలిపెట్టకండి. ఇటువంటివి ఏమైనా చూసినా విన్నా వెంటనే దయచేసి ఖచ్చితంగా సరిచేసి చెప్పండి.
ఇప్పుడు ఉన్నటువంటి ఈ తరం అందరూ పిల్లలు కూడా సరిగా వాళ్ళకి అర్థమయ్యేలాగా చెప్తే చాలా బాగా వింటారు, చాలా బాగా ఆచరిస్తారు కూడా. చెప్పలేకపోవటం అది తల్లిదండ్రులకు సంబంధించిన విషయమే. సరిగా చెప్పలేకపోవటం, చెప్పాలంటే తెలుసుకోవాలి. ఇటువంటిదే ఇంకా పరమ తీవ్రమైన ఘోరమైన విషయం కర్ణుడికి సంబంధించినది. దానవీరుడుగా, మహాత్యాగశీలిగా, స్నేహం అంటే ప్రాణం పెట్టేసేవాడిగా, అతన్ని ఒక కథానాయకుడిగా విపరీతమైనటువంటి ప్రచారం జరిగిపోతుంది. ఆ ప్రచారంతో పాటుగా మహా ఘోరమైన అపచారాలు కూడా జరిగిపోయాయి పూర్వమే. ద్రౌపదీదేవి, పాండవులు అందరూ కృష్ణ పరమాత్మతో సహా ఒక ఉద్యానవనంలో ఉన్నట్టు, పూర్తిగా పండకుండా ఒక మామిడి కాయ చెట్టు నుంచి రాలిపోతే వీళ్ళందరూ ఆశ్చర్యంగా కృష్ణుడు వంక చూశారట. ఇదేమిటి, ఇది ఇలా రాలకూడదు కదా అని. కృష్ణ పరమాత్మ అన్నట్ట, మీ అందరిలోనూ రకరకాలైనవి మిగతా వాళ్ళకి చెప్పని కోరికలు ఉన్నాయి, ఆ కోరికలన్నీ చెప్తే ఈ కాయ మళ్ళీ అతుక్కుంటుంది అన్నాడట. ఎంత ఘోరంగా ఎక్కడ ఇవి ఏవి ప్రమాణములు లేని ఇంత ఘోరం లేనివి ఎక్కడ ఉండవు. ఇది ప్రచారంలో విపరీతంగా ఉన్న విషయాలు ఇవి. ధర్మరాజు, ఆయన ధర్మం ఎక్కడికి పోయిందో తెలీదు, నా తమ్ముళ్ళు ఎవరు కాకుండా నేను ఒక్కడనే రాజ్యం చేయాలని కోరాడు ఆయన. కొంచెం పైకి లేచింది మామిడి పండు మామిడికాయ నేల మించి. ఇటువంటివే ఇంకా వాళ్ళ స్థాయికి దిగజారి నలుగురు సోదరులు కూడా కోరారు. ఇంక కొంచెం ఎత్తులో ఆగిందనమాట. ఇక ద్రౌపదీదేవి టర్న్. మిగతా 5 సోదరులు అంగీకరిస్తే కర్ణుడిని ఆరో భర్తగా కావాలని అందుట ఆవిడ. మామిడికాయ అతుక్కుంది. ఇంతకంటే మహాపచారం ఘోరం ఎక్కడైనా ఉంటుందా? పతివ్రతల గురించి చెప్పుకున్నప్పుడు సీతా, సావిత్రి, అరుంధతి వాళ్ళతో పాటుగా చెప్పుకునే పేరు ద్రౌపదీదేవి. లక్ష్మణైతందుల వారిని ఒక సభలో ఒక ఆయన అడిగాట. అంటే వీళ్ళు ప్రశ్న అడిగిన వాడి బుద్ధిని బట్టి సమాధానం చెప్తారు. వాడు నిజంగా జిజ్ఞాసు అడిగితే వాళ్ళకి చక్కగా విశదీకరించి చెప్పేవాళ్ళే. వ్యంగ్యంగాను వెటకారంగాను అడిగితే అంతకంటే ఎక్కువగా చెప్తారు సమాధానం. ఏమండి, 5 భర్తలు ఉంటే ద్రౌపది పతివ్రత ఎలా అయింది అన్నట్టు. 5 భర్తలే గనక అన్నట్టు ఆయన. అలాగా అంటే ఆవిడ పాతివ్రత్యాన్ని అంత నీచంగా దిగజార్చేసి ప్రయత్నం ఎందుకు? ఈ కర్ణుణ్ణి కథానాయకుడిని చేయటం కోసం. ఇటువంటి ఘోరాలు. చాలామంది కర్ణుడికి అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు ఇప్పటికీ, సానుభూతి పరులు. అసలు ఆ కర్ణుడు ఎవరు? ఈ ద్రౌపదీదేవి 5 ఎందుకు వివాహం చేసుకుంది అనే విషయాలు చక్కగా ఆదిపర్వంలో, మహాభారతంలో చెప్పబడే ఉన్నాయి. వ్యాస భగవానుడు వాళ్ళ వివాహానికి ముందే ద్రౌపద మహారాజుకి స్పష్టంగా వాళ్ళ కథ అంతా చెప్పాడు. ఒప్పించకుండా 5 పురుషులకి ఒక ఆడపిల్లని ఇవ్వడానికి ఏ తండ్రి అంగీకరిస్తాడు స్పష్టమైన విషయం తెలియకపోతే? మార్కండేయ పురాణంలో కూడా ఈ పాండవులకి సంబంధించి స్పష్టమైన వివరణ ఇవ్వబడింది. ఈ ద్రౌపదీదేవికి సంబంధించి ఆవిడ చేసిన తపస్సు, పూర్వజన్మలో ఆవిడ చేసిన తపస్సు గురించి కూడా ప్రస్తావించబడింది చాలా స్పష్టంగా. పరమశివుని గురించి ఒక కన్య, ఋషి కుమార్తె, సౌశీల్యవతి, సద్గుణశీలి అయిన కన్య,
తనకి సరి అయిన భర్త దొరకలేదని అనేక సంవత్సరాలు పరమశివుణ్ణి గూర్చి చాలా కఠోరమైన తపస్సు చేసిందట. ఆవిడ తపస్సుకి మెచ్చి పరమశివుడు ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకో అంటే ఇంద్రుడు వంటి భర్త కావాలి అని 5 సార్లు అడిగిందట ఆవిడ. అలాగే నీకు 5 భర్తలు అనుగ్రహిస్తున్నాను అన్న. పాదాల మీద పడి ఇదేమిటి స్వామి 5 భర్తలు అంటారేమిటి, నాకు ఒక్క భర్త సరైన వాడు కావాలి, ఇంద్రుడు వంటి వాడు. భయపడకు, ఇంద్రుడే నీకు 5 రూపాయలుగా వస్తాడు, వచ్చే జన్మలో నువ్వు 5 భర్తలకి భార్య అవుతావు అని పరమశివుడు వరం ఇచ్చాడు. ఆ వరాన్ని పురస్కరించుకునే అయోనిజగా ద్రుపద మహారాజు చేసినటువంటి యజ్ఞంలో హోమాగ్నిలో నుంచి ద్రౌపదీదేవి జన్మించింది అని మార్కండేయ పురాణంలో ఉంది. అయితే పాండవుల విషయం ఉదయం నహుష ప్రశ్నలకు సంబంధించి కథలో చెప్పుకున్నాం. నహుషుడిని ఇంద్రుడిగా కూర్చోబెట్టవలసి వచ్చింది. ఏ కారణం చేత అంటే బృహస్పతి గారు సభాప్రవేశం చేస్తూ ఉంటే ఈయన ఇంద్రుడు సింహాసనాధిష్ఠుడై కూర్చునుండి ఐశ్వర్యము, తన చుట్టూ ఉన్న వాళ్ళందరూ తనని పొగుడుతూ ఉండేసరికి తను గొప్పవాడనే ఒక భావం ఏదో కలిగి, అంటే గురువుగారు మన దృష్టి పథంలో కనబడిన వెంటనే లేచి ఎదురు వెళ్ళి నమస్కరించాల్సినటువంటిది నియమం, ధర్మం. అయితే బృహస్పతి గారు ఆయన సభాప్రవేశం చేస్తుంటే చూసి కూడా దగ్గరకు వచ్చాక లేద్దాంలే అని ఆగిపోయారట దేవేంద్రుడు. ఆయన అది గమనించి అట్నుంచి అట్టే వెళ్ళిపోయి అంతర్ధానం అయిపోయారు. వెంటనే స్పృహలోకి వచ్చాడు ఈయన, అమ్మ గురువుగారికి అపచారం జరిగింది, వెళ్ళిపోయాడు ఈయన అని గబగబా బృందం అందరినీ తీసుకొని బృహస్పతి గారి ఇంటి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అక్కడ లేరు, దొరకలే. గబగబా ఈ దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు. స్వామి మీరే రక్షించాలి, అపచారం చేశాను, గురువు పట్ల అపరాధమే చేశాను, వారిని చూసి దర్శించి ఎదురు వెళ్ళలేదు, ఆయన అంతర్ధానం అయిపోయారు, మీరే మాకు దారి చూపించాలి అని. బ్రహ్మగారు చెప్పాడు, నాయన నువ్వు చేసింది తప్పే, సరే తప్పు తెలుసుకుని క్షమాపణలు అడుగుతున్నావు కదా, ప్రస్తుతానికి ముందు మీకు మార్గదర్శనం చేసేందుకు ఒకడు కావాలి కాబట్టి త్వష్ట ప్రజాపతి కుమారుడైనటువంటి విశ్వరూపుడని ఆయన ఉన్నాడు. ఆయన మీకు గురువుగా ఉండేందుకు, మీకు మార్గనిర్దేశం చేసేందుకు కావలసినటువంటి వేదాంగములన్నీ చదివినవాడు, సమర్థుడు. వెళ్ళి ఆయన్ని ఆశ్రయించి ఆయనని తెచ్చి మీ దగ్గర ఆయన్ని గురువుగా ఉంచి ఆయన ఆజ్ఞ పాలించండి ప్రస్తుతానికి. అలాగేనండి అన్నారు. వెళ్ళి ఆయన్ని ప్రార్థించాడు. అయితే ఆ త్వష్ట ప్రజాపతి గారి కుమారుడైన విశ్వరూపుడికి మేనమామలు రాక్షసులు. ఆయనకి రాక్షస పక్షపాతం కొంత ఉంది. హోమం చేస్తూ 3 ముఖాలతో ఉండేవాట ఆయన. 2 ముఖాలతో ఇటు దేవతలకి సంబంధించినటువంటి మంత్రాలు చదివి హవిస్సులిస్తూ, ఒక ముఖంతో రాక్షసులకి హవిస్సులిస్తున్నాడు ఆయన అని గమనించాడు ఈ దేవేంద్రుడు. ఏం చేయాలి? వెంటనే గబగబా వెళ్ళి ఆయన శిరశ్ఛేదం చేసేశాడు. ఎప్పుడైతే గురువుగా వారిని ఆశ్రయించి ఆయనని శిరచ్ఛేదం చేశాడో అప్పుడు బ్రహ్మహత్య పాపం కలిగింది. దానితో పాటుగా ఆయనలో ఉన్నటువంటి తేజస్సు, ఇంద్రునిలో ఉన్న తేజస్సు బయటికి జారి యముడిని ఆశ్రయించింది. ఇది జరిగిన వెంటనే
వృత్రాసుర సంహారం. ఆ త్వష్ట ప్రజాపతి కోపంతో తన కొడుకుని చంపేశాడు ఇంద్రుడు అన్న కోపంతో మళ్ళీ వృత్రాసురుడిని సృష్టించాడు, ఇంకొక కొడుకుని. అతన్ని సంహరించడానికి కపటోపాయం చేయవలసి వచ్చింది ఇంద్రుడు. అలా చేసినందువల్ల అతనిలోని బలం, ఆ ఇంద్రుడిలోని బలం ఆయన నుంచి వెళ్ళిపోయి సర్వవ్యాపి అయిన వాయువులో చేరింది. అనంతర కాలంలో గౌతమ మహర్షి భార్య అయినటువంటి అహల్య పట్ల ఆయన ప్రవర్తించిన తీరుకి ఆ ఇంద్రునిలో ఉన్నటువంటి సౌందర్యము ఆయనని విడిచి అశ్విని దేవతలలో చేరింది. అయితే తన తప్పులు తెలుసుకోవటము, పశ్చాత్తాపం చెందటము ప్రధానంగా మన ధర్మంలో ఉండటం చేత ఎంతటి శాపానికైనా ఒక నివృత్తి మార్గము, నిష్కృతి ఏర్పాటు చేస్తారు. కాబట్టి మానవ జన్మ ధరించి లోక కళ్యాణార్థం వీళ్ళు రావాల్సిన ఒక కార్యక్రమం ఉండబట్టి ఈ ఇంద్ర తేజస్సులని, యముడిలో ఉన్నటువంటి ఇంద్ర తేజస్సుని కుంతీదేవి ప్రార్థించిన సమయంలో ధర్మరాజుగా, వాయుదేవుణ్ణి ప్రార్థించిన సమయంలో భీమసేనుడిగా, మాద్రి ప్రార్థించిన సమయంలో అశ్వినులే నకల సహదేవులుగా వచ్చారు. కుంతీదేవి ప్రార్థించినప్పుడు ఇంద్రుడి తేజస్సు మాత్రమే అర్జునుడిగా దిగి వచ్చారు. 5 స్వరూపములలో ఉన్న ఇంద్రులు వీరు 5గురుగా వచ్చారు. ఇదంతా బాగానే ఉందండి. మరి పాపం కర్ణుడు అంటాడు మళ్ళీ. ఆ కర్ణుడు ఎవరు? పరమశివుడు. బ్రహ్మగారి ప్రవర్తన విషయంలో కోపించి ఆయన 5వ శిరస్సు ఖండించినప్పుడు బ్రహ్మగారి స్వేదబిందువులో నుంచి ఒక రాక్షసుడు జన్మించాడంట. నివాత కవచుడు లేదా సహస్ర కవచుడు. అతనిని నిర్జించడం కోసం బదరికాశ్రమంలో నరనారాయణులు ఇద్దరుగా స్వామి అవతరించి, ఒకళ్ళు తపస్సు చేస్తూ ఉంటే ఇంకొకళ్ళు అతనితో యుద్ధం చేస్తూ 1000 కవచాలు ఉన్నవాడిని 999 కవచాలు వరకు ఓడగొట్టారు. ఇక ఆఖరి కవచం ఉండగా అతడు సూర్యుడిని ఆశ్రయించి ప్రార్థిస్తే సూర్యుడు ఆయనకి శరణిచ్చాడు. ఎందుకు? ఈ రాబోయే రోజుల్లో ఇక్కడికి రావాలి కాబట్టి. ఆ సహస్ర కవచుడనే రాక్షసుడే ఆ ఆఖరి కవచం ఓడగొట్టి వీళ్ళ చేతిలో మరణం పొందాలి కాబట్టి కర్ణుడిగా పుట్టాడు. సూర్యుడిని ప్రార్థించినప్పుడు కుంతీదేవి ఆ సహస్ర కవచుడినే ఆయన ఇచ్చాడు. అందువల్ల కర్ణుడు అర్జునుడి చేతిలో మరణించవలసి ఉంది. మహాపరాక్రమశాలండి. పాండవులు అరణ్యవాస సమయంలో ఘోషయాత్రగా వెళ్ళారు దుర్యోధనాదులందరూ. ఆ ఘోషయాత్రకి వెళ్ళి తమ వైభవం అంతా వాళ్ళకి చూపించాలి, పాండవులు ఏడవాలని వీళ్ళ కోరిక. వాళ్ళు శుభ్రంగా చక్కగా చాలా సందర్భాల్లో గురుగారు తాతగారు వాళ్ళు అన్నిసార్లు చెప్తూ ఉంటారు ఏంటంటే, వాళ్ళు ఎక్కడున్నారో అక్కడికి ఋషులు మహానుభావులు అందరూ వచ్చి అనేక విషయాలు, మంచి విషయాలు, చక్కని విషయాలన్నీ చెప్పి సత్కాలక్షేపము సత్సాంగత్యము చేసి వరాలు ఇచ్చి వెళ్ళారు. అడవిలో ఉన్నా సరే అంటే వాళ్ళ సుఖం ఉంది వాళ్ళకి. ఎందుకంటే మనసులో కృష్ణుడు ఉన్నాడు, రక్షించేందుకు ఆయన ఉన్నాడు. వీళ్ళు హాయిగా అంతఃపురంలో ఉండొచ్చు. వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళని ఎక్కిరిద్దాం, వాళ్ళని వేళాకోళం చేద్దాం, వాళ్ళని బాధ పెడదాం, వాళ్ళని ఏడిపిద్దామని బయలుదేరి ఘోషయాత్రకు వచ్చారు. వచ్చినప్పుడు చిత్రరథుడు అనే గంధర్వుడితో ఒక కొలను దగ్గర సరస్సు దగ్గర గొడవై వాడు మొత్తం అందరినీ బంధించి పక్కన పెట్టాడు. అప్పుడు బంధింపబడిన వాళ్ళలో మొదట బంధించబడిన వాడు కర్ణుడే.
అప్పుడే మరి తన శౌర్య పరాక్రమాలన్నీ చూపించాలిగా. వాళ్ళని విడిపించిన వాళ్ళు ఎవరు? భీమార్జునులు వెళ్ళి విడిపించారు. అప్పుడు ఎవరు పరాక్రమవంతులు? ఇటువంటి విషయాలు అనేకం. మామూలుగా మన పూర్వం ఇంట్లో పెద్దవాళ్ళు రామాయణ భారత భాగవత కథలు చెప్తూ ఉంటే ఇంట్లో పిల్లలకి చక్కగా తెలుసుండేవి. అప్పుడు ఇలా సామాజిక మాధ్యమాల్లో వచ్చే దేన్నైనా సరే వెంటనే సమాధానం చెప్పేవాళ్ళు. ఇప్పుడు పరిస్థితి ఏమైపోయిందంటే ఇంట్లో ఈ ప్రస్తావనలు ఉండట్లేదు. ఈ శ్రీ కృష్ణమాచార్యుల వారి శత జయంతి ఉత్సవ సంవత్సరాన్ని మనం మళ్ళీ దీనికి ఒక ప్రధానమైన సంకల్ప సంవత్సరంగా నిర్ణయం తీసుకుందాం. దయచేసి పెద్దలందరికీ మనవి నమస్కరించి ప్రార్థిస్తున్న సభాముఖంగా ఇంట్లో పిల్లలకి రోజు కనీసం ఒక్క 5 నుంచి 10 నిమిషాలు రామాయణం, భారతం, భాగవతం, లేదు మీకు ఇష్టమైనటువంటి మహానుభావుల గురువుల చరిత్రలు, కథలు, వారి వైభవాన్ని, సంస్కార విషయాల్ని, మన ప్రవర్తన ఉండవలసిన విధానాన్ని, ఇట్లా ఏదైనా సరే కనీసం 10 నిమిషాలు కుటుంబం అందరూ కూర్చుని ఏదో ఒక సమయం నిర్ణయించుకుని ఆ సమయంలో ముచ్చటించి ఇది గనక ప్రారంభిస్తే, ఇలా విషయాలు చెప్పటం, ముచ్చటించుకోవటం మొదలు పెడితే పిల్లలు ఈరోజు ఉన్నటువంటి వాళ్ళ వికాస స్థాయికి ఒక 2-3 నెలల తర్వాత అనేక విషయాల్లో వాళ్ళు ప్రశ్నలు మొదలు పెడతారు. మా స్కూల్లో మా తోటి వాళ్ళు ఇలా చెప్పారు, మా టీచర్ గారు ఇలా చెప్పారు, మా ఇంకో చోటికి వెళ్తే ఆయన ఎవరో ఇలా చెప్పారు, లేదు టీవీలో పలానా ఉపన్యాసం చెప్తుంటే ఇది విన్నాను, దీని గురించి అని వాళ్ళు చెప్పడం మొదలు పెడతారు. ఎప్పుడైతే ఇలాంటి భగవద్భాగవత విషయాలు ఇంట్లో చక్కగా చర్చకి వస్తూ ఉంటాయో, చక్కగా వీటి గురించి మననం చేసుకోవటం జరుగుతుందో, ఆరోగ్య సంబంధమైన విషయాల దగ్గర నుంచి ప్రతి సమస్య కాదు అనే భావనలోకి మనం వెళతాం. చాలామంది అనుకుంటారు సమస్యలు తీర్చేస్తారు పెద్దలు, గురువులు అని. సమస్యలు తీర్చటం అంటే మన మనసులో ఇది సమస్య అనే భావన లేకుండా చేస్తారు. అన్ని రకాలైనటువంటివి అందరికీ వస్తాయి, కష్టాలు సుఖాలు కూడా. కానీ అది కష్టం అనుకోవటం, సుఖం అనుకోవటం అనే రెండు మన మనసులో ఉన్నాయి. ఆ మనసులో అనుకునే సందర్భం వచ్చినప్పుడు ప్రతి విషయము ఆనందమే, ప్రతి విషయము సుఖమే అనిపించేది కేవలం ఆచార్య అనుగ్రహం వల్ల మాత్రమే. నిరంతరం వాళ్ళ స్మరణ, వాళ్ళ జీవిత విశేషాలు, వాళ్ళు ఇటువంటి సందర్భంలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎవరితో ఎలా మాట్లాడారు, మన మీద గట్టిగా ఎవరైనా అరుస్తున్నారు, లేదు నిజంగా మనకి ఎటువంటి తప్పు లేకుండానే మనని నిందారోపణ చేస్తున్నారు, ఇటువంటి సందర్భాలలో వాళ్ళు ఎలా ప్రవర్తించారు, వాళ్ళు ఎలా మాట్లాడారు, ఆ సమస్యని వాళ్ళు ఎలా పరిష్కరించారు అనేది మనం గమనించుకొని మన పిల్లలకి అవి చెప్పగలిగితే ఖచ్చితంగా రాబోయే తరంలో ఇంకా బ్రహ్మాండంగా వారి కార్యక్రమానికి మనం ఉపయోగపడతాం, వాళ్ళు ఉపయోగపడేందుకు మనం దోహదపడతాం. అలా వచ్చే తరం అంతా, రాబోయే అన్ని తరాలు వారి కార్యక్రమానికి ఉపయోగపడే విధంగా తయారయ్యేటట్లుగా మన మనస్సుల్ని ప్రచోదనం చేయాలి. ఇటువంటి దుష్ప్రచారాలన్నింటినీ త్వరలోనే నిర్మూలించి సమస్తము సర్వము వారి వైభవాన్ని వర్ణించే విధంగా ఉండేట్టుగా చూడాలని ప్రార్థిస్తూ వాసుదేవ.